హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 12. ఈ రోజు చూసుకుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉంది. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకు రియల్మీ నుండి రేపు రియల్మీ నార్జో 30 సిరీస్ లాంచ్ అవుతుంది కదా. నార్జో 30A అండ్ ఇంకా 30 Pro ఈ రెండు ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. అండ్ వీటితో పాటు కొన్ని యాక్సెసరీస్ని కూడా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో ఫస్ట్ చూసుకుంటే మనకు రియల్మీ బడ్స్ ఎయిర్ 2, సో ఈ బడ్స్ని కూడా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒక మోషన్ సెన్సార్ లైట్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు కొన్ని గేమింగ్ యాక్సెసరీస్ని కూడా లాంచ్ చేస్తున్నారు, ఒక 3 గేమింగ్ యాక్సెసరీస్ని. సో ఫస్ట్ చూసుకుంటే మనకు ఫింగర్ స్లీవ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒక ఫ్యాన్ అయితే ఉంది. మనం గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం ఫోన్ హీట్ అవుతుంది కదా, హీట్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు దీన్ని బ్యాక్ క్లిప్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గేమ్ కంట్రోలర్ కూడా ఉంది. సో గేమింగ్ అప్పుడు ఇది కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. సో ఈ నార్జో 30 సిరీస్ లాంచ్ ఈవెంట్లో ఇవన్నీ యాక్సెసరీస్ని కూడా వీళ్ళు రేపు లాంచ్ అయితే చేయబోతున్నారు. రేపు 12:30 PM మనకి ఇవన్నీ కూడా లాంచ్ అవుతాయి. లాంచ్ అవ్వగానే నేను ఒక వీడియోని అయితే చేస్తాను వీటన్నిటి డీటెయిల్స్ సంబంధించి. సో వీటి కోసం కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రెడ్మీ నుండి రెడ్మీ నోట్ 10 సిరీస్ మనకు లాంచ్ అవబోతుంది కదా, ఈ March 4th లాంచ్ అయితే అవుతుంది. సో ముందు చూసుకుంటే మీడియాటెక్ ప్రాసెసర్తో కూడా వస్తున్నట్టు మనకు న్యూస్ అయితే ఉండే. బట్ ఇప్పుడు చూసుకుంటే రెడ్మీ నోట్ 10 సిరీస్ అంతా కూడా నోట్ 10, నోట్ 10 Pro, నోట్ 10 Pro Max, సో ఈ 10 సిరీస్లో అన్నింటిలో కూడా మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉన్నట్టయితే తెలుస్తుంది. సో మనం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో మనకు నోట్ 10 సిరీస్ అయితే వస్తాయి. సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటే కొంచెం స్టేబుల్గానైతే ఉంటాయి అండ్ మనకు గూగుల్ క్యామ్ ఇన్స్టాల్ చేయడానికి కూడా కొంచెం ఈజీగానైతే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుండి, సో ఇప్పుడు చాలా స్మార్ట్ ఫోన్ కెమెరాస్లో మనము సామ్సంగ్ సెన్సర్ని అయితే చూసాము. సో ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు ఒక కొత్త సెన్సర్ని అయితే తీసుకొచ్చారు, సామ్సంగ్ ఐసోసెల్ GN2 సెన్సర్. దీంట్లో చూసుకుంటే 2 ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే స్టాగర్డ్ HDR. సో ఈ స్టాగర్డ్ HDR వల్ల మనకు కొంచెం డీటెయిల్స్ బెటర్గా క్యాప్చర్ అవుతాయి. అండ్ అదేవిధంగా కెమెరా సెన్సర్ ఉంటుంది కదా, కొంచెం తక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది ఫోటోస్ తీసేటప్పుడు. సో మనకు ఈ స్టాగర్డ్ HDR వల్ల ఈ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి దీంట్లో మనకు డ్యూయల్ పిక్సెల్ ప్రో ఫోకసింగ్ సిస్టమ్ కూడా ఉంది. అంటే దీనివల్ల మనకు ఆటో ఫోకసింగ్ అనేది ఇంకొంచెం బెటర్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫేస్ డిటెక్షన్ కూడా మనకు కొంచెం బెటర్గానైతే ఉంటుంది. సో ఈ సెన్సర్ చూసుకుంటే మాత్రం ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. మనకు అప్కమింగ్ ఫోన్స్లో అయితే మనం ఈ సెన్సర్ని చూస్తాం. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రియల్మీ GTకి సంబంధించి నేను చూసుకుంటే దీనికి సంబంధించిన డిజైన్ అయితే మనకు బయటకు వచ్చింది. షాంఘై MWC ఈవెంట్లో పోస్టర్లోనైతే మనకు ఇమేజ్ అయితే కనిపించింది, ఎల్లో అండ్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్లో. సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఫుల్ ఇమేజ్ అయితే కనబడుతుంది. సో ఒక లేయర్ అయితే కనిపిస్తుంది మనకు బ్యాక్ సైడ్లో. ఇది ఒక కూలింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు మనము. VC3D బూస్టర్ లిక్విడ్ కూలింగ్ గ్లాస్ అంటే అది బ్యాక్ సైడ్ ఉన్నది. సో మనము హెవీ గేమింగ్ చేసేటప్పుడు హీట్ డిస్పర్షన్కి అయితే ఇది హెల్ప్ అవుతుంది, కొంచెం టెంపరేచర్ని అయితే కంట్రోల్లో పెడుతుంది. సో ఇది మనకు గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కాబట్టి హెవీ గేమింగ్ చేసేటప్పుడు మాత్రం మనకు బ్యాక్ సైడ్ ఏదైతే ఈ గ్లాస్ ఉందో అది కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు బ్లాక్ షార్క్ నుండి బ్లాక్ షార్క్ 4 అండ్ ఇంకా బ్లాక్ షార్క్ 4 Pro ఈ రెండు కూడా 3C సర్టిఫికేషన్ అయితే కనిపించాయి. అంటే తొందరలోనే ఫోన్స్ అయితే మనం చూస్తాము. అండ్ ఆ సర్టిఫికేషన్ ప్రకారం చూసుకుంటే దీంట్లో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇది కూడా గేమింగ్ సెంట్రిక్ ఫోనే. సో హెవీ గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫోన్ కోసం వెయిట్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి Asus ROG 5 కూడా మనకు ఈ March 10th అయితే లాంచ్ అవబోతుంది. ఇది కూడా గేమింగ్ సెంట్రిక్ ఫోనే. ఎవరైతే గేమింగ్ ఫోన్ కొనాలనుకుంటున్నారో కొంచెం వెయిట్ చేయండి, చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి మనకు లాంచ్ అయ్యేటివి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే LG నుండి LG ఒక కొత్త ల్యాప్టాప్ అయితే లాంచ్ చేసింది సౌత్ కొరియాలో, LG Gram అని చెప్పేసి. ఇది మనకు 2 సైజెస్లో వస్తుంది, ఒకటి 14 ఇంచ్ అండ్ ఇంకొకటి 16 ఇంచ్ తోని. సో మనకి ఇది ఫుల్ HD IPS ప్యానెల్తోనైతే వస్తుంది, 360 హింజ్ డిజైన్ తోని. అంటే మనం 360 degreesలో ఈ ల్యాప్టాప్ని అయితే రొటేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు i5 11th జనరేషన్తో వస్తుంది ప్రాసెసర్ చూసుకుంటే. అండ్ దీంట్లో 256GB NVMe SSD అయితే ఉంది, 8GB RAM, LPDDR4X RAM అయితే యూజ్ చేశారు. అండ్ దీంట్లో మనకు 2 watt 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో మనకు బ్యాక్ సైడ్ కీబోర్డ్ ఉంది అండ్ Type-C తో వస్తుంది. Windows 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే. స్పెక్స్ చూసుకుంటే మాత్రం మనకు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. సో స్టూడెంట్స్కి, బిజినెస్ మ్యాన్ అండ్ ఆఫీస్ పర్పస్ అయితే మనకు బాగానే ఉంటుంది. బట్ హెవీ ఎడిటింగ్కి అండ్ హెవీ గేమింగ్కి మాత్రం మనకు ఇదైతే అంత సూటబుల్ అయితే కాదు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ నుండి ప్రజెంట్ చూసుకుంటే మనకు చాలా వరకు 5G ఫోన్స్ లాంచ్ అయినాయి అండ్ ఇంకా కొన్ని లాంచ్ కూడా అవ్వబోతున్నాయి. ఫ్యూచర్లో చూసుకుంటే మనకు మొత్తం కూడా 5G ప్రాసెసర్తోనే ఫోన్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు చూసుకుంటే నెట్వర్క్స్ కూడా 5G నెట్వర్క్స్ మీద అయితే వర్క్స్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. క్వాల్కమ్ 5G రేడియో యాక్సెస్ నెట్వర్క్ యాక్సెస్ అయితే తీసుకుంది. సో ఇప్పుడు 5G వాటన్నిటి మీద కూడా వర్క్ అయితే చేస్తున్నారు. సో ఫ్యూచర్లో మనము ఎయిర్టెల్ నుండి అయితే 5Gని చూస్తాము. సో 4Gతో కంపేర్ చేస్తే 5G డెఫినెట్గా ఫాస్ట్ ఉంటుంది. అట్ ద
ద సేమ్ టైం మనకు కొంచెం కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది 4Gతో కంపేర్ చేస్తే. బట్ టైం అయితే పడుతుంది, అంత తొందరగానే అయితే అయ్యే ప్రాసెస్ అయితే కాదు. సో ఎయిర్టెల్ కానీ జియో కానీ వీటన్నిటిలో కూడా మనకు 5G రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే Huawei Mate X2 అయితే చైనాలో లాంచ్ అయింది. ఇది ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పొచ్చు. ప్రైస్ చూసుకుంటే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ దగ్గర 2 లక్షలు ఉంది మన ఇండియన్ కరెన్సీలో ట్రాన్స్లేట్ చేసుకుంటే. అండ్ ఇంకా 8GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 2,12,000 రూపీస్ వరకు అయితే ఉంది. దీని స్పెక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో 6.45 ఇంచ్ OLED డిస్ప్లే ఉంటుంది 90Hz రిఫ్రెష్ రేట్తోని. అండ్ ఇది మనకు అన్ఫోల్డ్ చేసినప్పుడు 8 ఇంచ్ వరకు అయితే వస్తుంది డిస్ప్లే సైజ్ అనేది. 8 ఇంచ్ కూడా మనకు 90Hz రిఫ్రెష్ అయితే వర్క్ అవుతుంది. దీంట్లో కిరిన్ 9000 ప్రాసెసర్ అయితే ఉంది, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ చిప్ సెట్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, ఒకటి 50 మెగాపిక్సెల్ సెన్సర్, ఒకటి 16, ఒకటి 12, ఒకటి 8 అండ్ OS సపోర్ట్ కూడా ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 4500 mAh బ్యాటరీతో వస్తుంది, 55 వాట్ అవుట్పుట్ తోని. 4500 mAh బ్యాటరీ ఉంది, 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోని. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనకు సైడ్ మౌంట్ అయితే ఉంది. సో ఇవి ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు మోటో G10 అండ్ ఇంకా G30 మన ఇండియాలో ఈ మార్చ్ 30లో లాంచ్ అవుతున్నట్టయితే మనకు న్యూస్ అయితే వచ్చింది. సో G10 చూసుకున్నట్లయితే ఇది మనకు 6.5 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, వాటర్ డ్రాప్లెట్ నాచ్ తోని. అండ్ ఇట్లా స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంది, 10 వాట్ అవుట్పుట్ తోని, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తోని. అండ్ Android 11 తోనైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు మోటో G30 చూసుకుంటే ఇది కూడా 6.5 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతోనే వస్తుంది, వాటర్ డ్రాప్లెట్ నాచ్ తోని. దీంట్లో 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంది, బ్యాక్ సైడ్ 64+8+2+2 క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంది, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో చూడాలి వీళ్ళు ఏ ప్రైసింగ్ లో తీసుకొస్తారో. కొంచెం ఎక్కువ ప్రైసింగ్ లో తీసుకొస్తే మాత్రం సర్వైవ్ అవ్వడం కష్టం అనే చెప్పొచ్చు, ఎందుకంటే స్పెక్స్ అంత పవర్ఫుల్ గా లేవు. ప్లస్ మనకి ఇప్పుడు Redmi Note 10 సిరీస్ అండ్ ఇంకా నార్జో సిరీస్ కూడా రాబోతున్నాయి. సో ఆ ప్రైస్ కేటగిరీలో మంచి పవర్ఫుల్ ఫోన్స్ అయితే అవుతాయి. అవి చూడాలి, వీళ్ళు కొంచెం మంచి ప్రైసింగ్ లో తీసుకొస్తే మాత్రం డెఫినెట్ గా ఇవి కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే Android 12 గురించి. Android 12 డెవలపర్ ప్రివ్యూ అయితే మనకి ఇప్పుడు అవైలబుల్ గానే అయితే ఉంది డెవలపర్స్ కి. అండ్ ఎవరికైతే పిక్సెల్ ఫోన్స్ ఉన్నాయో సో దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ముందు చూసుకుంటే Android 12 కి సంబంధించి మనకు కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. దీంట్లో ఉన్న ప్రైవసీ ఫీచర్స్ కానివ్వండి, అండ్ దీంట్లో ఉన్న మనకు డిజైన్ లేఅవుట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా లీక్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం వీళ్ళు డెవలపర్ ప్రివ్యూని అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు అంతా కూడా ఇది బేటా వర్షన్స్ ఉంటాయి, వీళ్ళంతా కూడా టెస్టింగ్ చేసుకుంటూ ఉంటారు. సెప్టెంబర్ తర్వాత మనకైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా Android 12 అయితే వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐక్యూ నుండి. సో ఐక్యూ 7 మనకు గీక్ బెంచ్ లో అయితే కనిపించింది. సో ఇండియన్ వేరియంట్ ఇది, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉన్నట్టయితే తెలుస్తుంది ఇక్కడ. అండ్ 12GB ర్యామ్, Android 11 ఉన్నట్టు తెలుస్తుంది మనకు. సో తొందరలోనే మనము ఐక్యూ 7 కూడా మన ఇండియాలో అయితే చూస్తాము. చాలా ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి, గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్ మన ఇండియాలో తొందరలోనే. ఎవరైతే గేమర్స్ ఉన్నారో, గేమింగ్ లవర్స్ ఉన్నారో, ఫోన్ కొనాలనుకునే వాళ్ళు వెయిట్ చేయండి, చాలా మంచి ఫోన్స్ అయితే రాబోతున్నాయి. సో ఓవరాల్ ఈ రోజున టెక్ న్యూస్ అయితే ఇవి ఫ్రెండ్స్. మనం ఈరోజు డీల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు బోట్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా మనకు 450-500 రూపీస్ ఉంటాయి, బట్ 300 రూపీస్లోనే వస్తున్నాయి. సో 300 రూపీస్లో మంచి ఇయర్ ఫోన్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎల్జీ సౌండ్ బార్, ఇది 300 వాట్ అవుట్పుట్తోనైతే వస్తుంది, 2.1 ఛానల్తోని. ఎప్పుడు కూడా ఇది 10,500, 11,000 ఉంటుంది, బట్ ఈరోజు 8,000 రూపీస్లో ఉంది. సో 8,000లో ఒక మంచి సౌండ్ బార్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు మీవి DuoPods TWS ఇయర్ బడ్స్, ఇవి ఎప్పుడు మనకు 1,500, 2,000 ఉంటాయి, బట్ ఈరోజు 999 రూపీస్లో ఉన్నాయి. సో 1000 రూపీస్లో మంచి ఇయర్ బడ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు బోట్ నెక్ బ్యాండ్, ఇది ఎప్పుడు కూడా 1,300 to 1,500 మధ్యలో ఉంటుంది. ఈరోజు 1000 రూపీస్లో ఉంది. 1000 రూపీస్లో ఒక మంచి నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈరోజు ఉన్న డీల్స్ అయితే ఇవి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. జై హింద్.